హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రీతి పుట్టింటికి వస్తుంది. చాలా బాధపడుతూ వచ్చిన తర్వాత రాము ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా, అన్నయ్య అని చెప్పేసి ఏడుస్తుండగా, ఏం జరిగిందమ్మా అని చెప్పేసి జనార్దన్ అడుగుతుండగా, ఆ రోజు సుమతి అని చెప్పేసి మీరిద్దరు కలిసి నాకు కన్యాదానం చేసిన తర్వాత తను సుమతి కాదని చెప్పేసి తెలిసినా కూడా మా వాళ్ళు అడ్జస్ట్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళారు కదా. ఇప్పుడు ఏం జరిగింది ప్రీతి, వాళ్ళు ఏమన్నా అన్నారా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుండగా చాలా అన్నారు. జైలుకెళ్ళిన ఈవిడ సీత వదిన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టిందని వాళ్ళకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేదాకా నువ్వు నీ పుట్టింట్లోనే ఉండాలి. తను వెళ్తేనే నువ్వు అత్తారింటికి రావాలని చెప్పేసి నన్ను ఇక్కడికి పంపించారు పిన్ని, లేకుంటే రావద్దని కూడా చెప్పారు పిన్ని అని చెప్పేసి ప్రీతి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సీత, వాళ్ళు అలా అంటారు ప్రీతి, నీ కాపురానికి ఈవిడ ఇక్కడ ఉండడానికి సంబంధం ఏంటి అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. మహా సంబంధం ఉంటుంది సీత. ఒక హంతకురాల్ని మనం ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకుంటే వియ్యంకులు వారు అలాగే అనుకుంటూ ఉంటాంటేనే జనార్దన్, విద్యాదేవికి వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా మహా అని చెప్పేసి జనార్దన్, కుటుంబం విషయం మనమే తేల్చుకోవాలని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి జన అంటుండగా, వాళ్ళు మంచి మనసుతో చెప్పారు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళు అలా అనుకోరు కదా అని చెప్పేసి మహా అంటుంది. బావగారు, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరు కలిసి అనుకుంటారు కదా అని చెప్పేసి ఇక అర్చనగిరి అంటూ, ఇరుగు పొరుగుల వాళ్ళ మాటలు ప్రీతి అత్తగారింట్లో పడి ఉంటాయి. ఇక మీ కోడలు వాళ్ళ పుట్టింట్లో క్రిమినల్ ఉంటుందంటే వాళ్ళ ఇంటి పరువు ఏం కావాలని చెప్పేసి మహా అంటే ప్రీతిని పుట్టింటికి పంపించినట్టున్నారని చెప్పేసి మహా అంటుండగా, అర్థం లేని మాటలు మాట్లాడకండి అత్తయ్య, ఎందుకంటే వాళ్ళు చాలా మంచోళ్ళు. మా అమ్మ నాన్నంటే వాళ్ళకు చాలా రెస్పెక్ట్. మామయ్య అత్తయ్య మీద వాళ్ళకు గౌరవం ఉంది వదిన, కానీ ఈవిడని గౌరవించాల్సిన అవసరం వాళ్ళకెందుకు? ఈవిడ ఇక్కడి నుంచి వెళ్తేనే నేను నా అత్తారింటికి వెళ్తాను, ఈవిడని ఇక్కడి నుంచి పంపించండి వదిన అని చెప్పేసి అంటుండగా మహా నవ్వుతుండగా, అప్పుడు సీత కుదరదు ప్రీతి అని చెప్పేసి అన్న తర్వాత మహా షాకింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఇంట్లో నుంచి బయటికి పంపించను, మీ పిన్నితో ఛాలెంజ్ చేసి నా జీవితాన్ని పలంగా పెట్టి ఆవిడని నేను ఇంట్లోకి తీసుకొచ్చాను. విద్యాదేవి టీచరా, సుమతి అత్తయ్యనా, ఇవన్నీ తేల్చేదుని, లెక్కలన్నీ తేల్చాలి. అంటే నీకు ప్రీతి కంటే ఆవిడ ఎక్కువైందా సీత అని చెప్పేసి రామ్ అంటుండగా, ఆవిడ నువ్వు పరేలాగా చూస్తే అలాగే అనిపిస్తుంది మామ అని చెప్పేసి సీత అంటేనే, మీరు అత్తమ్మలాగా చూడండి ఇక తెలుస్తుందని చెప్పేసి సీత అంటుండగా, మీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నారో చూస్తున్నారా, ఇక మీరు అమ్మ స్థానంలో ఉంటే కూతురు భవిష్యత్తు ఇలా ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకునేదో మీరు ఆలోచించండి అని చెప్పేసి సుమతిని అడుగుతూ ఉంటాడు. వెంటనే ప్రీతి, ఆవిడ మన అమ్మ అయితే కదా, మన గురించి ఆలోచించడానికి, ఆవిడ ఆస్తి కోసం నటించడానికి ఇక్కడికి వచ్చింది. జీవితాలు ఏమైపోతే ఆవిడకేంది, మీరు మా అమ్మ కాకపోయినా సరే ఆడవాళ్ళే కదా, ఆడవాళ్ళంటే ప్రతి ఆడదానికి అమ్మ అనేది ఒక ప్రేమ ఉంటుంది, ఆ మనసు అనేది ఉంటే మా చెల్లెలు కాపురాన్ని నిలబెట్టండి అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. సుమతి, అమ్మలాగా నటించి మీరు నా పెళ్లి చేశారు, మీకు మా అమ్మ మనసు లేకపోతే శాశ్వతంగా నా మెడలో తాళి తెంచేసి ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్పేసి ఈ విధంగా ప్రీతి అంటే, ప్రీతి ఆవిడని అంతా చిత్రవదలు చేస్తున్నారేంటి, నువ్వు ఇందులో కల్పించుకోకు సీత, ఇదే పొజిషన్లో నువ్వుంటే మీ అమ్మ ఇలాగే చేసేదా, ఇక నీలాంటిదే నా చెల్లెలు కూడా అని చెప్పేసి రామంటేందుకు, నా గురించి ఇల్లు వదిలేసి వెళ్ళాలనిపిస్తే మా పిన్ని అలాగే వదిలేసేది, అలా ఉండాలి అమ్మంటే అని చెప్పేసి మహా గురించి పొగుడుతూ ఉంటుంది. మాటలు తట్టుకోలేక సుమతి తన రూమ్ దగ్గరకు వచ్చి ప్రీతి రామ్ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుండగా సీత వస్తుంది. బాధపడకండి అత్తయ్య అని చెప్పేసి అంటుండగా, ఇక్కడ నేను ఉండలేని సీత, నేను వెళ్ళిపోతాను. అదేంటత్తమ్మా వెళ్తానని చెప్పేసి అంటున్నారు, ఇది నా ఇల్లులాగా ఉందా, ఇక నా ఇల్లులాగా లేదు, పరాయిదానిలాగా ఉన్నానని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉంటే, కాకుండా నా రూపం కూడా మారిపోయింది, నా కన్న పిల్లలే నన్ను ద్వేషిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు, ఎలా ఉంటానో ఇదంతా తాత్కాలికమే, ఇప్పుడిప్పుడే మామయ్య గారు మీ గురించి ఆలోచిస్తున్నారు అత్తయ్య, మంచి అభిప్రాయం ఉంది అని చెప్పేసి సీత అంటుండగా, ఆయన మారిన ప్రయోజనం ఏంటి, మహాలక్ష్మి ముందు ఆయన నోరెత్తడు చెప్పేసి మీరు వెళ్ళిపోతే
మహాలక్ష్మిని కట్టడి చేయడం ఎవ్వరి వల్ల కాదత్తమ్మా అని చెప్పే సీత అంటే, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఆ మహాలక్ష్మి గెలిచినట్టే కదా, నన్ను క్షమించు సీత, ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఈ విధంగా ఇక సుమతి అంటుండగా, ఇక్కడ ప్రీతి మాత్రం కొత్తగా పెళ్లి చేసుకున్న నాకు ఈ బాధలేంటి అన్నయ్య అని చెప్పేసి బాధపడుతూ పడుకు, ఎలాగైనా ఆ విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి పంపిద్దాం, హ్యాపీగా నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి రామ్ అంటుండగా, అన్నా చెల్లెలు ఇదే మాట మీద ఉండండి, ఆ విద్యాదేవి టీచరు ఎందుకు బయటికి వెళ్ళదో చూద్దాం అని చెప్పేసి మహా అంటుండగా, అటువైపుగా వెళ్తున్న సీత మాటలు వింటుంది. పంపించడానికి సీత ఒప్పుకోవట్లేదు కదా పిన్ని అని చెప్పేసి ప్రీతి అంటుండగా, ఇది సీత ఇష్టం కాదు, ఇది నీ కాపురం విషయం అని చెప్పేసి ఈ విధంగా రామంట. ప్రీతి అన్నది కూడా నిజమే, ఎందుకంటే సీత పంతం పడితే వదిలిపెట్టదు కదా అని చెప్పేసి మహా, సీత రేపు ఎలాగైనా ఎత్తు వేసి విద్యాదేవిని ఆపాలని చూస్తుందని చెప్పేసి, మీరు ఖచ్చితంగా ఆవిడ వెళ్ళాలని పట్టాలి, ఆవిడ వెళ్ళాలని మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా, ఇక సీత కూడా కల్పించుకోదు. ఆల్రెడీ నేను సీతకు చెప్పాను కదా, కానీ సీత నీ మాట వినాల లేదు కదా రామ్ అని చెప్పేసి మహా టీచర్ కోసం ఫైట్ చేయాలనుకుంటుంది, అయితే నా చెల్లెల కోసం నేను పోరాడతానని చెప్పేసి రామ్ అంటాడు. సీత వింటూ ఉంటుంది. చెప్పేసి మీ భార్య భర్తలు గొడవ వద్దు రామ్, కానీ ప్రీతి కాపురం కూడా ఇక హ్యాపీగా ఉండాలి కదా పిన్ని అని చెప్పేసి రామన్, ఏం చెప్పానని కాకుండా మీరిద్దరు ఖచ్చితంగా బలంగా నిలబడ్డారంటే విద్యాదేవి కూడా వెళ్ళిపోతుంది, సీత కూడా ఏం చేయలేకపోతుంది, ఇక నేను ప్రీతి కోసం ఏమైనా చేస్తాను పిన్ని అని చెప్పేసి రామ అంటూ ఉంటూ, చెప్పినట్టు చేస్తాం పిన్ని అని చెప్పేసి ప్రీతి అంటుండగా, సీత మాటలన్నీ విని, అన్న చెల్లెల్ని నా మీదికి యుద్ధాన్ని పంపిస్తున్నావు అత్త, నిస్సంగా చెప్తా అని చెప్పేసి సీత అనుకుంటుంది. సీత శివకృష్ణకు ఫోన్ చేసిన తర్వాత, చెప్పు సీత ఎలా ఉన్నావు, అత్తయ్యలో ఉంది అని చెప్పేసి అడుగుతుండగా, అత్తమ్మకు ఇంట్లో నుంచి పోవాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న అని చెప్పేసి ఈ మాట విని శివకృష్ణ షాక్ అయిపోతా, అంటున్నావు సీత అని చెప్పేసి అంటుండగా, అటువైపుగా లలిత వెళ్తుండే కదా, ఏమండి స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పేసి లలిత అంటే, జరిగింది అని చెప్పేసి శివకృష్ణ అడుగుతుండగా, ప్రీతి అత్తారింటి నుంచి ఇటు వచ్చేసింది అన్న అని చెప్పేసి చెప్పేసరికి షాక్ అయిపోతాడు శివకృష్ణ. ప్రీతి చెప్పిందంతా శివకృష్ణకు చెప్తారు. ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను, అంతేకాకుండా ప్రీతి ఇక మామ ఒకే మాట మీద ఉన్నారు, ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇక మీరు ఒక పని చేస్తారా చెప్పండి అమ్మా, ఇక్కడ వీలు లేకపోతే అత్తమ్మను మీ ఇంటికి తీసుకెళ్తారా అని చెప్పేసి సీత శివకృష్ణని అడుగుతుండగా, నా చెల్లి నాకు బరువా సీత, తప్పకుండా నా చెల్లి నా ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి శివకృష్ణ, ప్రీతి కష్టం వస్తే పుట్టింటికి వచ్చింది, అలాగే సుమతి కష్టం వస్తే ఈ పుట్టింటికి వస్తుందని చెప్పేసి ఇక లలిత అంటూ, ఇప్పటికే అత్తయ్య చాలా బాధపడుతుంది, ఇక ఎలా జరగనో అలా జరుగుతుందమ్మా, ఇంతవరకు నువ్వు అత్తయ్య కోసం చాలా చేసావు అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, సాధ్యమైనంత వరకు అత్తయ్యను ఆపాలని ప్రయత్నిస్తాను, కుదరకపోతే మీ ఇంటికి వస్తున్నానా అని చెప్పేసి సీత అంటుంది. ఉంటానని నన్ను చెప్పేసి కాల్ కట్ చేస్తుంది సీత. అంత మనకు అనుకూలంగా జరిగే టైంలో ప్రీతి అలా చెప్పి రావడం ఏంటండి అని చెప్పేసి అంటుండగా, ఓసారి శారద వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పేసి శివకృష్ణ ఫోన్ చేస్తూ ఉంటే, తిరిగి చూసేసరికి రామ్ ఉంటాడు. ఏంటి సీత ఏం చేస్తున్నావు, ఆ టీచర్ని మీ పుట్టింటికి పంపించాలనుకుంటున్నావా, అంటే మీ చెల్లెలకి ప్రాబ్లం అయితే నువ్వు అదే పుట్టింటికి వచ్చింది, తన కష్టం వస్తే వాళ్ళ అన్నయ్య ఇంటికే కదా పోయేది అని చెప్పేసి సీత అంటే, కష్టాలన్నీ ఆవిడ గురించే వస్తున్నాయి, ఇంత జరిగినా మళ్ళీ ఆవిడ గురించే మాట్లాడుతున్నావా, నేను అత్తమ్మ గురించి ఆలోచిస్తున్నాను మామ అని చెప్పేసి సీత అంటుంది. ఇంత చెప్పిన మారవా, నీ పంతం నీదేనా మారవా అని చెప్పేసి అంటుండగా, నిజానికి నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి మామ, అనాథంలో ఉన్న మీ అమ్మకు నువ్వు పోరాడాలి, దురదృష్టం ఏంటంటే ఇక నువ్వు మీ అమ్మను అర్థం చేసుకోవట్లేదు, నిజంగా ఆవిడ మా అమ్మ అయితే మా అమ్మ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను సిరి, మా అమ్మను చంపిన హంతకురాల్ని ప్రాణం పోయినా క్షమించను అని చెప్పేసి రామ, నువ్వు క్షమాపణ అడిగే రోజు వస్తుంది, రేపు ఆవిడ నువ్వు ఆపవో నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, కారణం ఉంటే ఖచ్చితంగా, కానీ కారణం లేకుండా ఆవిడ వెళ్ళిపోతుంది, అది మా పుట్టింటికి, ఇక ఏదైతే ఆవిడ ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి రామ అలా చెప్పి వెళ్ళిపోతా. అత్తమ్మను ఎలా ఆపాలి, ఏం చేయాలి, ఏదైనా సరైన కారణం అయితే అత్తమ్మ ఆగిపోతుందని చెప్పేసి సీత ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ హాల్లో కూర్చున్న తర్వాత అప్పుడు అర్చన అసలు ఈ విద్యాదేవి వెళ్ళిపోతుందో కారణం చెప్పి ఉంటుందో అని చెప్పేసి గిరి ఖచ్చితంగా వెళ్ళదు అని చెప్పేసి గిరి అంటకపోతే అందరం కలిసి మెడలు పట్టుకొని గెంటేద్దామని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. జన అంత ఆర్షుగా వద్దు మహా, ఆవిడ ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషిలాగా అనిపించట్లేదని చెప్పేసి జన అంటే, మధ్య మీకు విద్యాదేవి వైపున మనసు మల్లుతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి మహా అంటూ, రాత్రుల్లో ఆవిడ రూమ్లో పడుకోవడాలు, ఆవిడను బయటికి తీసుకురాలు,
ఇదంతా నాకు అనుమానమే అనిపిస్తుందని చెప్పేసి అర్చన అంట. ఇక ఆవిడకు గట్టిగా చెప్తే వెళ్తుంది కదా, మెడలు పట్టుకొని గెంటేయడం ఏంది అని చెప్పేసి జన అంటుండగా ఈలోపు బ్యాగ్ తీసుకొని విద్యాదేవి వస్తుంది. ఏం నిర్ణయించుకున్నారు విద్యాదేవి గారు, ఉండడానికా వెళ్ళిపోవడానికా అని చెప్పేసి మహా అడుగుతూ ఉంటా. ఆ వల్ల కాపురం చెడిపోతుందని ప్రీతి చెప్తుంది. చెల్లెల కాపురం నిలబెట్టమని రామ్ అడుగుతున్నా. ఆ వల్ల ఎవరూ బాధపడకూడదు, అందుకే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నానని చెప్పేసి విద్యాదేవి అంటుంది. అదే సుమతి, సీత తప్ప ఇక్కడ అందరూ నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. క్షమించు సీత, నేను సుమతి అని నిరూపించడానికి నువ్వు నా కోసం ఎంతో కష్టాన్నంతా వృధా చేసి వెళ్తున్నాను, ఇక బయలుదేరుతున్నానని చెప్పేసి సుమతి సీతతో చెప్తూ ఉంటుంది. అత్తమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సీత అంటుండా. ఆవిడ వెళ్తానంటే ఎందుకు ఆపుతున్నావు సీత అని చెప్పేసి రామని, నువ్వు అత్తారింటికి వెళ్ళి నా భర్తతో సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా వదినా అని చెప్పేసి ప్రీతి అడుగుతుంది. పెళ్లి చేసింది నేను ప్రీతి, అలాంటిది నీ కాపురాన్ని నేను చెడగొడతాను, ఎందుకు ఆవిడని ఆపుతున్నావు? ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ప్రీతి తన అత్తారింటికి వెళ్తుందని చెప్పేసి మహా అంటే, ప్రీతి అత్తారింటికి వెళ్ళాలి అంతే కదా, ఎందుకు ప్రీతిని తీసుకెళ్ళి నువ్వు అత్తారింటికి దిగట్టదా? లేదు, తన భర్తే వచ్చాడు అని చెప్పేసరికి ప్రీతి షాకే చూస్తూ సీత మజాక. ఒక్కసారిగా ప్రీతి భర్తను చూసి అందరూ షాక్లో ఉండిపోతారు. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా.